హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4వ టీ20 మ్యాచ్ వేదిక విశాఖపట్నం. టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ తీసుకుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పి బౌలింగ్ తీసుకుంది. కాకపోతే నిన్నటి మ్యాచ్లో ఓటమి పాలైంది. మరి వరల్డ్ కప్కు ముందు ఈ సైన్ అనేది కరెక్టేనా కాదా? నిన్న ఓడిపోవడం మంచిదేనా కారట అంటే నిజంగా నిన్న ఓడిపోవడం మంచి విషయమే ఇండియాకి. ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే న్యూజిలాండే భయపడింది. కెప్టెన్ శాట్నరే అన్నాడు, వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే 300 కొట్టకపోతే గెలిచేలా లేమేమో అని చెప్పి. మొదటి 3 మ్యాచ్ల్లో ఉతికారేశారు న్యూజిలాండ్ని. అందుకే నిన్నటి మ్యాచ్లో న్యూజిలాండ్ వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఆడింది. ఎందుకంటే ఈ మ్యాచ్ నిన్నటి మ్యాచ్ ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే పూర్తిగా వైట్ వాష్ అవుతుంది. వరల్డ్ కప్కు ముందు న్యూజిలాండ్ టీంకి అదొక అవమానకరంగా ఉంటుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. బట్ ఏంటంటే నిన్న ఫైనల్లీ న్యూజిలాండ్ అనేది కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆత్మ గౌరవం కోసం వాళ్ళు ఆడడం జరిగింది. నిన్న న్యూజిలాండ్ టీం నుంచి ప్రతి ఒక్కరు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానీ అండ్ క్యాచెస్ ఫీల్డింగ్ ఏదైతే నిన్న వాళ్ళు చేశారో అద్భుతంగా చేయడం జరిగింది. సో ఏంటంటే ముందుగా మన ఇండియా టీం గురించి మాట్లాడుకుందాం. సో ఇండియా టీంకి నిన్న ఏదైతే షాక్ తగిలిందో అది వరల్డ్ కప్కు ముందు నిజంగా ఇంపార్టెంటే. ఇది కావాలని ముందే సూర్య గెస్ట్ చేసే ఏంటంటే ఒక బౌలర్ని పెంచారు, ఒక బ్యాటర్ని తగ్గించాడు. నిన్న ఇషాన్ కిషన్ లేడు, ఇషాన్ కిషన్ని కూర్చోబెట్టారు. సంజు శాంసన్కి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్ డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే సంజు శాంసన్ నిన్న కూడా చేతులు చేయడం. మంచి టెంపోలో వెళ్తున్నాడు అన్న దగ్గరలో శాట్నర్ బౌలింగ్లో ఈజీగా అవుట్ అయ్యాడు. ఫుట్ వర్క్ లేదు, అసలు ఫుట్ వర్క్ యూజ్ చేయట్లేదు. కామెంటేటర్స్ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు, సంజు శాంసన్ ఎక్కువగా ఫుట్ వర్క్ యూజ్ చేయట్లేదు. క్రికెట్లో మెయిన్గా ఫుట్ వర్క్ మీదనే, ఆ బాడీ బ్యాలెన్సింగ్ పైనే షాట్లు అనేది డిఫెండ్ చేయడం జరుగుతుంది. బట్ చాలా సింపుల్గా శాట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఏంటంటే అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే సంజు శాంసన్ కోసం చాలామంది ఆ ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. సంజు శాంసన్ని టీంలోకి తీసుకోవాలి, ఎందుకు కూర్చోబెడుతున్నారు అని చెప్పి చాలామంది శుభ్మన్ గిల్ని పక్కకు తప్పించి మరీ సంజు శాంసన్ తీసుకోవాలని చెప్పి చాలామంది అన్నారు. సూర్యని కూడా తప్పించాలి అన్నారు. బట్ ఏంటంటే సంజు శాంసన్ ఫైనల్కి అవకాశం దొరికింది. బట్ అవకాశాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాడు సంజు శాంసన్. నిన్న 24, అంతకుముందు 0, అంతకుముందు 4, అంతకుముందు 10. ఓవరాల్గా ఈ 4 మ్యాచ్లో 40 రన్స్ మాత్రమే సంజు శాంసన్ చేశాడు. ఇదే విధంగా చేస్తే స్క్వాడ్లో ఉంటాడు, బట్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా అనేది డౌట్గా కొడుతుంది. ఇంకొక మ్యాచ్ ఉంది, నాకు తెలిసి ఆ మ్యాచ్లో కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక పరిధి ఉంటుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పాటు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే సంజు శాంసన్ కూడా ఇంకో అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అది తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఆ అవకాశం ఉంటుంది. నిన్న అభిషేక్ శర్మ ఆడలేదు, ఒకరోజు చేతులు ఎత్తేసాడు. బట్ ఏం పర్లేదు, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఏ విధంగా మనకు ఉంటుందో తెలుసు. ఏంటంటే ఒక గోల్ కోసం, రికార్డుల కోసం కాకుండా సెల్ఫ్లెస్గా గేమ్ ఆడతాడు. అందుకే మొదటి బాల్ నుంచే కొడదామని చూస్తాడు. బట్ ఏంటంటే క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా చేతులు ఎత్తేసాడు. నిన్న నడవలేదు, ఓకే. అభిషేక్ శర్మ నడవలేదు, సూర్యకుమార్ నడవలేదు, ఓకే అనుకోవచ్చు. రింకు సింగ్ కొద్దిగా ప్రయత్నించాడు. బట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ అవకాశం దొరికింది కాబట్టి కొద్దిగా ప్రయత్నించాడు. బట్ ఏంటంటే ఓకే, నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా కొడతాడు. ఇక నిన్నటి మ్యాచ్లో ఇండియాకి ప్లస్ పాయింట్ ఎవరు అంటే శివం దుబే బ్యాటింగ్ చేస్తుంటే నిన్న ఆడియన్స్ మొత్తం గ్రౌండ్లో ఊగిపోయారు. అప్పటి వరకు ఏంట్రా వికెట్లు పడుతున్నాయి, ఇలా పడుతున్నాయి, అప్పటి వరకు హోప్ అందరికీ వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో శివం దుబే ఏం బ్యాటింగ్ చేస్తాడు, మామూలు బ్యాటింగ్ కాదు. ఒకానొక సమయంలో 340 స్ట్రైక్ రేట్, ఓవరాల్గా 280 స్ట్రైక్ రేట్లో 7 సిక్స్లు, 3 4లు, 15 బాల్స్లో హాఫ్ సెంచరీ. మనల్లో పంతం పట్టి కూర్చున్నారనుకుంటా, యువరాజ్ సింగ్ రికార్డు ఎవరు బద్దలు కొట్టాలని చెప్పి. 12 బాల్లో యువరాజ్ సింగ్, 14 బాల్లో అభిషేక్ శర్మ, 15 బాల్లో నిన్న శివం దుబే, 16 బాల్లో హార్దిక్ పాండ్యా, మళ్ళీ 17 బాల్లో అభిషేక్ శర్మ. ఏంటంటే పంతం పట్టి కూర్చున్నారు. ఖచ్చితంగా యువరాజ్ సింగ్ రికార్డ్ని బద్దలు కొట్టాలి. 6 బాల్లో 6 సిక్స్లు కొట్టాడు. తర్వాత 12 బాల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ రికార్డ్ని నాకు తెలిసి టీ20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా మన ఇండియా టీం నుంచి ఎవరో బద్దలు కొట్టేలాగా కనిపిస్తున్నారు. అలాంటి బ్యాటింగ్ నిన్న శివం ఎత్తించాడు. శివం దుబే స్పిన్నర్ బౌలింగ్లో 2, 4, ఒక వైడు, 6, 4, 6, 6 ఒకే ఓవర్లో ఒక వైడ్ కాకుండా 28 రన్స్, వైడ్తో కలిపి 29 రన్స్. అంటే వైడ్ కాకుండా ఒకే ఓవర్లో 28 రన్స్ నూకాడు. అది ఇండియా తరపు నుంచి ఒక మంచి రికార్డ్. అద్భుతమైన స్ట్రైక్ రేట్, అలాగే అద్భుతమైన రన్స్ ఒకే ఓవర్లో, అలాగే 15 బాల్స్లో హాఫ్ సెంచరీ. ఏంటంటే ముందున్న బ్యాటర్లు నడవకపోయినా మిడిల్ ఆర్డర్లో మేమున్నాం అని చెప్పడానికి శివం దుబే, హార్దిక్ పాండ్యా ఒక మంచి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే నేను హార్దిక్ పాండ్యా కూడా నడవలేదు, బట్ పట్టలేదు, మంచి ఆల్రౌండర్. ఒక రన్అట్ చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు మనందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే హార్దిక్ పాండ్యా
బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్. అలాగే శివం దూబే బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, స్పిన్నర్లను అయితే ఉతికారేస్తాడు. సో నిన్న మనకు అనిపించింది ఏంటంటే ఒకవేళ టాప్ ఆర్డర్లో ఎవరైనా విఫలమైతే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాటింగ్ అయితే మన దగ్గర ఉంది. అలాగే నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో నిన్న కూడా అందరూ బూమ్రా ఇంకా కుల్దీప్ ఇంకా రవి బిష్ణోయ్ నేను నడవలేదు ఓకే, బట్ హర్షిత్ రాణా వికెట్ తీసుకోలేడు అని చెప్పి అన్నారు కదా. హర్షిత్ రాణా ఫైనల్గా వికెట్ తీసుకున్నాడు శివం దూబేది. సో ఏంటంటే వికెట్ తీసుకోలేదు అని చెప్పి ఒక ఆ పాయింట్ ఉండొద్దని చెప్పి, ఆ మైనస్ తన పైన ఉండొద్దని చెప్పి, సో ఫైనల్గా తెలియక అక్కడ షాట్ కొట్టాడు. అది బౌలర్కి తగిలి వికెట్కి తగిలింది. శివం దూబే వికెట్ ఎగిరిపోయింది. సో శివం దూబే ఉంటే అప్పటి వరకు ఆడియన్స్కి ఇంకా హోప్ ఉంది. శివం దూబే ఉంటే గెలుస్తుందా లేదా పక్కన పెడితే మ్యాచ్ ఎండ్ వరకు అయితే వెళ్ళగలదు. బట్ ఏంటంటే శివం దూబే అవుట్ అవ్వడం వల్ల ఇక మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఆ చేతులు ఎత్తుకుని వచ్చాడు. సో ఓవరాల్గా ఏంటంటే 50 రన్ల తేడాతో నిన్న ఇండియా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఇది ఒక మంచి గుణపటం అని చెప్పాలి మన వాళ్ళకు. వరల్డ్ కప్కు ముందు మన టీం ఏదైతే ఉందో మన టీంలో ఏది మైనస్ ఏది ప్లస్ అనేది నిన్న సూర్యకుమార్ యాదవ్ తెలవడం జరిగింది. నిన్న ఏమైంది, ఒక బ్యాటర్ తక్కువగా ఉన్నాడు, ఒక బౌలర్ ఎక్కువగా ఉన్నాడు. సో ఏంటంటే మన బలాబలాలు ఏంటి అనేది వరల్డ్ కప్కు ముందు సూర్యకుమార్ యాదవ్ తెలిసింది. సో ఈ ఎక్స్పెరిమెంట్కు ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి అప్పుడు కూడా ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే న్యూజిలాండ్ ఏదైతే ఆత్మగౌరవం కోసం పోరాడిందో ఆ మ్యాచ్లో నిన్న గెలిచింది, 215 రన్స్ చేసింది. కెప్టెన్ శాట్నర్ 3 వికెట్లు తీసుకున్నాడు, తక్కువ రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఎండింగ్లో వచ్చి మిచెల్ 39 రన్స్ చేశాడు, కాన్వే 44 రన్స్, అలాగే టీమ్ 66 రన్స్. నిన్న ఓవరాల్గా న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఫీల్డింగ్లో చాలా పటిష్టంగా చేయడం జరిగింది, ఎక్కడ కూడా బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది, బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఒక్క రన్ కూడా వృధాగా వదలలేదు. మ్యాక్సిమం 99% నిన్న వాళ్ళు ఆత్మ గౌరవం కోసం పోరాడాడు. 99% వాళ్ళ ఎఫర్ట్ అనేది 100% ఇచ్చారు. బట్ అక్కడక్కడ వదిలేస్తే 100% వాళ్ళు ఎఫర్ట్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఫీల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న రింకు సింగ్ ఎటుంటే బాల్ అటే 4 క్యాచ్లు తీసుకోవడం జరిగింది నిన్న రింకు సింగ్. బ్యాటింగ్లో కూడా కొంచెం బ్యాటింగ్లో కూడా ఓకే అనిపించాడు. అలాగే ఫీల్డింగ్లో అయితే ఎక్సలెంట్, 4 క్యాచ్లు ఎటు మనోడు ఉంటే అటు సైడే క్యాచ్లు నిన్న న్యూజిలాండ్ బ్యాటర్లకి రింకు సింగ్కే తగిలింది. సో ఆ విధంగా నిన్న ఓవరాల్గా ఏంటంటే ఇండియా టీంకి ఒక పాఠం లాగా అనమాట, ఒక లెసన్ లాగా అనమాట. ఏంటంటే మన మైనస్లు ఎక్కడ మన ప్లస్ ఎక్కడ అని తెలుసుకోవడానికి వరల్డ్ కప్కు ముందు ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అయితే అయింది. బట్ నిన్న ఓవరాల్గా ప్లస్ పాయింట్ ఏంటి ఇండియాకి అంటే శివం దూబే, మైనస్ పాయింట్ ఏంటి అంటే సంజు శాంసన్ ఎందుకు మైనస్ పాయింట్ అంటే 4 అవకాశాలు రావడం జరిగింది. 4 అవకాశాల్లో 40 రన్స్ మాత్రమే కొట్టడం జరిగింది. సో ఏంటంటే వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంటాడు, బట్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా, ప్లేయింగ్ లెవెల్లో ఖచ్చితంగా డౌటే అనిపిస్తుంది. నాకు తెలిసి ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే తిలక్ వర్మ కూడా వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ప్లేస్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. కాబట్టి సంజు శాంసన్కి ఇంకొక అవకాశం ఉంది. ఆ లాస్ట్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. మరి అవకాశాన్ని బట్టి ఏం చేస్తాడు సంజు శాంసన్ అని చూడాలి. ఇంకోటి ఏంటంటే ఫుట్ వర్క్ అనేది కొద్దిగా సంజు శాంసన్ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా 3 మ్యాచ్ల్లో అదర కొట్టేసిన టీమిండియా నిన్నటి మ్యాచ్లో కొంచెం చేతులు ఎత్తేసింది. ఏంటంటే టాప్ ఆర్డర్లో ఉన్న అభిషేక్ శర్మ ఒకరు చేతులు ఎత్తేయడం వల్ల మిగతా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో వర్క్ అయింది. ఏంటంటే టాప్ ఆర్డర్లో చేతులు ఎత్తేసినా కదా, మిడిల్ ఆర్డర్లో ఎవరైతే శివం దూబే ఉన్నాడో శివం దూబే, హార్దిక్ పాండ్యా చూసుకోగలరు. బట్ ఏంటంటే ప్రతిసారి ఇలా కాదు అభిషేక్ శర్మకి, నిన్న ఏదో అలా అయిపోయింది కానీ ప్రతిసారి కాదు. ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఉన్నాడంటే పవర్ ప్లేలో ఈజీగా 60-70 రన్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి ఆ బలం టాప్ 3 అయితే చాలా బలంగా ఉంది, మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగా ఉంది, బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కూడా చాలా బలంగా ఉంది. కాకపోతే ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని ఆడించాలి అనేది ఇక్కడ డౌట్గా మొదలైంది. కాబట్టి ఇంకొక మ్యాచ్ ఉంది, ఇదంతా చూసిన తర్వాత ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఫైనల్గా ఏదన్నమాట వీడియో నిన్న మీకు శివం దూబే బ్యాటింగ్ ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.